ఏంటంటే ఎస్ రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. కంక్లూడ్ చేద్దరు కానీ అందుబాటులో ఉండండి. మీ దగ్గర కొంచెం సిగ్నల్ వీక్ ఉన్నట్టు చూడండి ఒకసారి. మనతోటి లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, జనసేన నేత, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, ఏంటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు అయితే మీ నాయకుడు చెప్పిందంతా యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన ఓన్లీ సేవే చేస్తాను, ప్రేమిస్తానంటే కుదరదు, ఘాటుగా మాట్లాడాల్సిన స్టైల్లో ఘాటుగా కూడా మాట్లాడాలని ఆయన మాట్లాడుతున్నారు. అది వేరే విషయం. ఇక మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి అనేది ఏపీలో ఉందా? ఉంటే ఏంటి అని ఏం చెప్తారు? మీరేం చెప్తారు? మీరు డిబేట్ని ఫాలో అయ్యి ఉంటారు. మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని గురించి ఏం చెప్తారు? సార్ కొంచెం లేట్ అయింది, డిబేట్ కి ఏమనుకోకండి సార్. మీకు ప్యానల్ సభ్యులకి ఏమైనా వీక్షకులకి అందరికీ నమస్కారం సార్. నమస్తే అండి సార్. నా వాయిస్ క్లారిటీయా సార్? ఎస్, క్లారిటీగా ఉంది. ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్. ఇది స్టార్టింగ్ నేను మధ్యలో జాయిన్ అయ్యాను కాబట్టి మోహన్ రెడ్డి గారు ఏదో పని పాట అనే మాట ఏదో వచ్చింది, నాకు అర్థం కాలేదు. ఒకసారి వివరిస్తారు అది? అదేనండి చెప్తున్నాను, పని లేక ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా పని ఉంటే ఆయన అక్కడికి వెళ్ళి సినిమాలు చేసుకునేవాడు కాదు. అంటే కూటమి ప్రభుత్వంలో పనులు జరగడం లేదు కాబట్టి ఆ పని లేక ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. నెంబర్ 1. డొక్కా సీతమ్మ లాంటి పెట్టి ఎంతోమందికి అన్నం పెడతామని చెప్పిన వాళ్ళు పాసిపోయిన అన్నము ఏదో పులిహార కలిపిన వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళి మాట్లాడించిన పరిస్థితి లేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేదు. అక్కడ అంత పని పెట్టుకుని ఆయన వెళ్ళి సినిమాలు ఎలా చేసుకుంటారు అని చెప్పి మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. అది సార్ కొంచెం ఎవ్వరూ కూడా మధ్యలో మాట్లాడుతూ నన్ను కొంచెం క్లియర్ చేయను ఉండే, మొత్తం క్లారిటీ ఇచ్చేస్తాను. 10 సంవత్సరాలు ఫ్లాపుల తర్వాత కరెక్ట్ గా సినీ ఇండస్ట్రీలో మంచి పొజిషన్ వచ్చి గబ్బర్ సింగ్ లాంటి సినిమా హిట్లు వచ్చి ఒక మళ్ళీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్లే టైంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారండి. అది ప్రజాసేవ కోసం పెట్టిన పార్టీ. ఆయన నెంబర్ 1 పొజిషన్ వదులుకొని కేవలం ప్రజల కోసం వచ్చిన వ్యక్తి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏ నాయకుడైనా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ విమర్శించేటప్పుడు ఈ మాట దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ మాట్లాడాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయడం గురించి, పవన్ కళ్యాణ్ గారు కడుపు పోషణ గురించి వాళ్ళ రోజున మాట్లాడటం చాలా నీచంగా ఉంది. ఎందుకంటే సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రధానంగా ఆయన చేసిన పోరాటాలు కానీ, ఆయన నిర్వహించిన సభలు కానీ పేదల పక్షానే నిలబడ్డారు. అమరావతి రైతులే కానీ, భవన నిర్మాణ కార్మికులే కానీ, ఆయన తీసుకున్నది గెలిచినా గెలవకపోయినా కానీ 10 సంవత్సరాలు పార్టీని ఆ శక్తితో సొంత కష్టంతో ఆయన పార్టీని అట్లా నిలబెట్టారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా కానీ వెనకలేదు, వెనకలేదు, వెనకడుగు వేయలేదు పవన్ కళ్యాణ్ గారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ 10 సంవత్సరాల నిర్విరామం తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక కూటమి అరాచక పాలనని నిర్మూలించాలనే ఉద్దేశంతో కూటమిని ఒక ఏర్పాటు చేసుకొని మంతనాలు చేసి వాళ్ళ రాష్ట్రంలో టీడీపీ లాంటి పార్టీలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి నాయకత్వం ఉంటే, ఆ విజనరీ ఉన్న లాంటి వ్యక్తి ఉంటే అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న ఉద్దేశం మీద ఆయన ముఖ్యమంత్రిగా మనం ప్రతిపాదించుకొని కూటమిలో 2వ స్థానం అయినటువంటి జనసేన పార్టీ ఇవాళ రోజున డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాం. ఇక్కడ కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ కానీ, అటవీ శాఖ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, సాగునీటికి సంబంధించిన కానీ, పర్యావరణకు సంబంధించింది కానీ, ఇట్లాంటి శాఖల గురించి మాట్లాడితే సార్ మొన్న మధ్య మీకు పూర్తిగా చదివే ఇది లేకపోతే కనుక వైసీపీ వాళ్ళు ఒకసారి జనసేన పార్టీ అఫీషియల్ పేజ్కి వెళ్ళండి, లేదంటే ఒకసారి గూగుల్ సెర్చ్ చేసుకోండి సార్. చార్జీపీటీ అనేది ఒక రోజున మన చేతిలో ఉన్న ఆయుధం. ఒకసారి చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఏపీలో మొత్తం వేసిన ప్యాచ్ వర్కులు కానీ, రోడ్లు కానీ 680 కిలోమీటర్లు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వాళ్ళ రోజున పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఆయన వేసిన రోడ్లు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో 1840 కిలోమీటర్లు. గ్రామీణ ప్రాంతాలే అని నేను ఎందుకన్నానంటే ఇక్కడ మున్సిపాలిటీ ఉంటుంది, హైవేలకు అనుసంధానమైన రోడ్లు ఉంటాయి, వాటిని వదిలేసి ఓన్లీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి నేను చెప్తున్నాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే పిల్లల ఆకలి గురించి, పిల్లల చదివిన వీడియో గురించి డొక్కా సీతమ్మ గారి పేర్లు పెట్టారని చెప్తున్నారు సార్. ఇక్కడ ఇంకోటి చెప్తున్నాను సార్, జగన్ లాగా డిక్షనరీలు పెట్టి దాంట్లో మత ప్రచారం చేయడం.
జగన్మోహన్ రెడ్డి లాగా మేము జగన్ మావయ్య అని తప్పులు పట్టించాలి పిల్లలతో. ఇవాళ రోజున పిల్లలకి రాజకీయాలకు సంబంధం ఉండకూడదని ఫ్లెక్సీ మీద కూడా ఫ్లెక్సీ మీద కూడా ఏ రాజకీయ నాయకుడు ఫోటో లేకుండా మేము చేస్తున్నాం పాలన. పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్న ఉద్దేశం మీద మాక్ అసెంబ్లీ లాంటి వినూతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. పిల్లలకి పోషణ ఆహారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు కావాలంటే పులివెందుల్లో చూసుకోమని చెప్పండి. ఒక్కటి లక్ష్మీకాంత్ గారు ప్రధానంగా ఏమంటారంటే ఒక్క మాట మీరు ఏదైతే ఆహారం ఇస్తున్నారో, నేను భూమిలో ఉన్నాను కాబట్టి మీ మాట నాకు వినిపించదు, నన్ను పూర్తిగా కంప్లీట్ చేయను. మోడర్న్ కిచెన్స్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు 12 చోట్ల. ఎక్కడో ఒక చోట తేడా జరిగిందని గుట్టకాల్సి ముఖం మీద వేసినట్టుగా ఇవాళ రోజు మాట్లాడుతుంటే చాలా నవ్వుతే విషయాలు ఉంటాయి. వాళ్ళ హయాంలో ఏం జరిగింది సార్? ఇడ్లీ పెడుతున్నాను, గుడ్లు పెడుతున్నాను, పాలు ఇస్తున్నానంటే ఆ టైంలో జరిగిన ట్రోలింగ్ ఏంటో తెలుసు సార్? ప్రపంచ వ్యాప్తంగా ట్రోలింగ్ జరిగింది. జగనన్న పాల వెలువ అన్నాడు. ఆ పాలు దేనికన్నా పనిచేసినాయి సార్? ఉబ్బుపోయిన పాల ప్యాకెట్లు, నెలవున్న పాల ప్యాకెట్లు పిల్లలకి ఇచ్చిన పరిస్థితి, గర్భిణీని తాగలేని పరిస్థితి, ఇడ్లీ అంటే పురుగులు వచ్చిన పరిస్థితి. సార్ ఇట్లాంటి మాట్లాడాలంటే ఎన్ని మాట్లాడాలి సార్? ఆహారం తిని పోలవరం లాంటి ప్రాంతంలో 4 పిల్లలు చనిపోతే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం మీద స్పందన లేదు. ప్రచార జిల్లాలో కూడా 250 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు వాళ్ళ హయాంలో. మరి పక్క డేటాతో చెప్తున్నా, నా నోటుకున్నట్టు మాట్లాడట్లా. ఇవాళ అటువంటి పునరావృతం కాకూడదని ఒక మెట్టు దిగి మొన్న నారా లోకేష్ గారు అధికారులకు హుకుం జారీ చేశారు. ఇది మళ్ళీ పునరావృతం కాకూడదు, ఇలా చేస్తే మేము ఒప్పుకోమని చెప్పి. ఇంకా వాళ్ళ పాలన గొప్పదా, మా పాలన గొప్పదా సార్? ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారా, పవన్ కళ్యాణ్ గారు గొప్పవారా సార్? ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్ అన్న ఉంటుంది, సాక్షి మీడియాలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకోకపోతే ఆయన కడుపులో నింటుంది సార్. పార్టీ అట్లా నడుస్తుంది సార్. రైట్. ఇవాళ సినిమాలు చేయకూడదని చెప్పడానికి ఎవరు సార్? పని పాట లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తారా? రైట్ రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ కంక్లూడ్ చేతులు గారు అందుబాటులో ఉండండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఏదో పాపం లక్ష్మీకాంత్ గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చి మాట్లాడకుండా అయిపోయినారు. మీరు కూడా సంతోషం. ఎందుకంటే కాదు సార్, ఒకటి సార్ మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీ వాయిస్ క్లియర్గా ఉంది. ఆ లక్ష్మీకాంత్ గారి వాయిస్ ఎక్కడి నుంచో లోలో వినపడుతుంది. మీరు అబ్జర్వ్ చేశారా? అక్కడ ఆయన దగ్గర వాయిస్ కూడా, మన టీడీపీ అధికార ప్రతినిధి వాయిస్ కూడా సరిగ్గా వినపడలా. అంతేగాని పార్షియాలిటీలు అంటూ ఏముండవు. ఎవరు వార్నింగ్లకి ఎవరు భయపడం. లక్ష్మీకాంత్ గారు వార్నింగ్ ఇచ్చినా, మీరు వార్నింగ్ ఇచ్చినా ఎవరు భయపడం. కాకపోతే ఆయనది ఇప్పటికే కట్ అయ్యి వస్తుంది వాయిస్. డిస్టర్బెన్స్గా ఉంటే ఎవరికి అర్థం కాదని నేను ఆగా. అంతేగాని మీరు మరి నా మీద మరి ఇంకొకటి జల్లమాకండి ప్లీజ్. దయచేసి కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. పని పట్ట లేదా లేక పని లేదా చేయలేకున్నారని దాన్ని ఆయన మళ్ళీ రిపీట్ చేసుకోమని చెప్పు. పని పాటకు అవకాశం, మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేదంటే మీకు అవకాశం లేదు అనేది మీరు గుర్తు పెట్టుకుంటారా, లేక గాలికి వదిలిపెట్టామా అనేది మీరు గుర్తు పెట్టుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, పని ఇవ్వకపోయినా జరుగుతున్నటువంటి పరిణామాలపైన అక్కడక్కడ చూడవలసిన బాధ్యత ఒక డిప్యూటీ సీఎం గా. ఏమన్నా మావాడు విజయశేఖర రెడ్డి అంటున్నాడు, ఏమని పంచాయతీరాజ్ శాఖ పవర్ఫుల్ శాఖ ఇచ్చినా జుమ్మ అనిపించినాడని. మొన్న ఆయన అన్నాడు అక్షరసత్యం గారు, ఏ పనికిమాలిన పదవి ఇచ్చినారు మా చంద్ర పవన్ కళ్యాణ్ గారికి అని అక్షరసత్యం గారు అన్నారు. అది గుర్తుందో లేదో ఒకసారి గుర్తు లేకపోతే గుర్తు చేసుకోమని. సరే, మేము పనికిమాలిన పనికి వచ్చిందని నేను చెప్పడం లే. సరే, మీకు ఇచ్చినటువంటి పదవితో పాటు మీరు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అని చెప్తున్నా. మీరు ఓన్లీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాదు, డిప్యూటీ సీఎం తో పాటు ఒక పార్టీ పెట్టుకున్నటువంటి నాయకుడు, మీరు పార్టీ నుండి నడిపించినటువంటి నాయకులు, మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి వాడంటున్నాడు ఎవరు లకాంత్ గారు అంటే, లక్ష్మీకాంత్ 10 సంవత్సరాలు మా పార్టీని బ్రహ్మాండంగా నడిపించినాడు సార్. ఏమనుకున్నా మా నాయకుడు అంటే, అబ్బాబ్బా ఇంత కష్టపడినాడు, ఏం కష్టపడినాడు అని చెప్తున్నారు. ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 14 ముందు పార్టీ పెట్టారు, 14 నుండి 19 వరకు అధికారంలో ఉంది మీ కూటమి ప్రభుత్వం. దాన్ని గుర్తు పెట్టుకోకుండా దాని గాలికి వదిలేచ్చే వినేవాళ్ళు తిక్కోలు కాదు. అది మీకు